ప్రీలాంచ్ పేరుతో త్రిపుర కన్స్ట్రక్షన్స్ 150 కోట్లు వసూలు చేసింది. దీంతో మాదాపూర్ ప్రధాన కార్యాలయం ముందు బాధితులు బైఠాయించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 60 లక్షల చొప్పున వసూలు చేశారు. తెల్లాపూర్లోని ఉస్మాన్ సాగర్ లో 10 ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాట్లు చేశారు. 4 సంవత్సరాల నుంచి వెంచర్లో పనులు మొదలు కాకపోవడంతో బాధితులు ధర్నాకు దిగారు. Venu Sharma and Tripura Constructions ki Chief Executive Officer. Ma Tripura Construction, the last 17 years we have been successfully doing business. విజయవంతంగా గత 17 సంవత్సరాలు బట్టి బేసికల్ గా విల్లాస్, అపార్ట్మెంట్స్ కడుతూ అమ్ముతూ వస్తున్నాం. అయితే మా దురదృష్టం కొద్దీ గడిచిన సంవత్సరం బట్టి రియల్ ఎస్టేట్ పడిపోవడం, పర్మిషన్ లేట్ అవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము. 5 years కింద స్టార్ట్ అయిందండి. అంటే ల్యాండ్ పూలింగ్ ఇదంతా అయ్యి మధ్యలో 2 years కరోనా వచ్చిందండి. వచ్చి 23 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ఇది 25 అండి. ఈ ఇయర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుందండి. దాని గురించి వాళ్ళు వచ్చారు. మనీ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిందో మాకు కూడా క్యాష్ ఫ్లో కరెక్ట్ గా లేకపోవడం వల్ల వర్క్స్ అన్ని కూడా స్లో అయిన మాట వస్తున్నాయి. ఇది వాళ్ళకి కూడా తెలుసు. అయితే మా కస్టమర్లోని ఇప్పుడు 1800 మంది కస్టమర్స్ ఉంటే మాకు అందులో 1000 మంది మాకు హ్యాపీ కస్టమర్స్ అండి. వాళ్లే వచ్చి మళ్ళీ కొనడం ఇదంతాను. వాళ్ళెవరు ఈ గొడవకు రాలేదు. ఈ వచ్చిన వాళ్లే నాకు తెలిసి ఒక 50 నుంచి 60 మంది వీళ్ళు వాట్సాప్ లో గ్రూపులుగా తయారైపోయి మా వెబ్సైట్స్ లోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా రాతలన్నీ రాసి మాకున్న రెప్యుటేషన్ పాడు చేసేయడం వల్ల అలా అరకొరగా జరిగే సేల్స్ కూడా ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చి మేము డబ్బులు పెట్టాం, నాకు ఇచ్చేయండి, తప్పకుండా రూపాయి ఇంట్రెస్ట్ మేము అందరికీ డబ్బులు ఇచ్చేస్తాము, అయితే నాకు 8 నుంచి 9 నెలలు టైం ఇవ్వండి అని అడిగాను. లేదు అంటే మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ ప్రాపర్టీలో అయినా మీకు నచ్చితే మీరు తీసుకోండి, మార్కెట్ వాల్యూ ఏదైందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తాం, మీ డబ్బులకు కూడా మీకు 1 రూపీస్ ఇంట్రెస్ట్ కలిపి అందులోకి మారుస్తామని చెప్పడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ లో 3 years బ్యాక్ ఒక ప్రీ లాంచ్ లో ఫ్లాట్ తీసుకున్నాను. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే 2025 ఎండింగ్ లేదా 2026 ఫస్ట్ హాఫ్ కల్లా మాకు ఫ్లాట్ ఇస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మాకు కనీసం ఎటువంటి అప్రూవల్స్ లేవు. ఆ ప్రాజెక్ట్ స్టేటస్, దాని ప్రోగ్రెస్ అడిగితే మాకేం చెప్పట్లేదు వీళ్ళు. సో దాని గురించి వీళ్ళ ఆఫీస్కి వచ్చి అడుగుదామని వస్తే వీళ్ళ రెస్పాన్స్ కూడా మాకు సరిగ్గా ఏం లేదు. సో తీసుకున్న డబ్బులు అది ఎలా ఇస్తారు, దేనికంటే వాళ్ళు చెప్పిన కమిట్ అయిన దాని ప్రకారం కనీసం వీళ్ళకి అప్రూవల్స్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళు మాకు నెక్స్ట్ 1 year లో ఫ్లాట్ ఇవ్వలేరు. సో అందుకని మేము డబ్బులు ఇవ్వమని అడిగితే మేము ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు. సో మేము దాదాపుగా ఒక 300 మంది ఉన్నాము. ఓకే, సో ఇవాళ ఆఫీస్కి కనీసం 40 మంది రావడం జరిగింది. వచ్చి వీళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళు అది ఏదో ఆప్షన్స్ చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం వీళ్ళకి బెనిఫిట్ గానే ఉన్నాయి, కానీ కస్టమర్లకి లేదా ఇన్వెస్టర్లకి ఎటువంటి బెనిఫిట్ లేదు దానివల్ల. అందుకని మేము ఇవాళ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ వాళ్ళు పోలీసులను పిలిపించారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చేయొద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మేమేంటంటే మేము ఇక్కడ ఏ డ్యామేజ్ ఏమి చేయట్లేదు వీళ్ళకి. ఇక్కడ మా ప్రొటెస్ట్ వల్ల జస్ట్ మేము సైలెంట్ ప్రొటెస్ట్ ఫుట్పాత్ మీద చేసాము. అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టి మేము వీళ్ళకి వచ్చి ఆఫీస్లో మాట్లాడదాము, పోలీసులు తీసుకుని లోపలికి వచ్చింది. నేను వీళ్ళకి 63.5 లక్షలు ఇచ్చాను. తెల్లాపూర్లో నిర్వహణ అని వీళ్ళ ప్రాజెక్ట్ ఉంది, అందుకని చెప్పేసి అక్కడ తీసుకోవడం జరిగింది. నాకు ఇదివరకు తెల్లాపూర్లో ఒకటి ఇల్లు ఉంది. సో దాని పక్కన లొకేషన్ నచ్చి నేను చూస్తే నేనే వీళ్ళు అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు ఏదో చెప్పారు, బట్ లొకేషన్ బాగుంది అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సంవత్సరం వరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. వాళ్ళు నాకు తీసుకునేటప్పుడు ఏం చెప్పారంటే 3 monthsలో అన్ని అప్రూవల్స్ వస్తాయి, అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇంకొక 3 months మ్యాక్స్ 6 monthsలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 3.5 yearsలో ఇచ్చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు వరకు వాళ్ళు కనీసం హెచ్ఎండే రాలేదు. రేరా సంగతి ఆల్మోస్ట్ 2.5 years సో 2.5 years నుంచి కూడా వాళ్ళు పర్మిషన్స్ వస్తున్నాయి ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా 2 monthsలో వస్తుందని చెప్పేసి ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year నుంచి కూడా ఇక్కడికి ఆఫీస్ మూవ్ అయిన తర్వాతకి ప్రతిసారి వస్తుంటే మన వేణు శర్మ అని చెప్పేసి లీవ్ అన్నారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారంటే 2 months అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో పర్మిషన్కి కావాల్సిన 15 కోట్లు కూడా వాళ్ళ దగ్గర లేకపోతే ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ చేస్తున్నా లేదని చెప్పేసి వాళ్ళకి అవుతుంది. ఈరోజు ఇంతమంది 35-40 మంది ఫ్యామిలీలు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరం కూడా పొద్దు నుంచి వచ్చేసి 5 hours నుంచి అక్కడ కూర్చొని దాని గురించి అడుగుతుంటే వాళ్ళు ఇష్టమైన అంటే మాకు యూస్ఫుల్ అయ్యే ఆప్షన్ చెప్పకుండా వాళ్ళు వేరే ప్రాజెక్టులో సేల్ చేసుకోవాలని చెప్పేసి మీరు అందులో తీసుకోండి, లేకపోతే మనీ ఇస్తే 9 months తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ ఎండీ గారు ఇంతవరకు ఆల్మోస్ట్ 2 months నుంచి ఒక్కసారి మాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. వీళ్ళకి ఏమనంటే వీ కెనాట్ టేక్ ద డెసిషన్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాకు ఎండీ గారే మాకు అందుబాటులో ఉండట్లేదు. సో ఇది ఎప్పటికీ సొల్యూషన్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతంగా కింద ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము.
సో అది కూడా వీళ్ళ పర్మిషన్ ఇస్తున్నాం, సార్ మేము వెళ్తున్నాము, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అని అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు కింద ప్రజాస్వామ్యంలో మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేస్తాను. చేసుకుంటే పోలీసు వాళ్ళు పైకి పిలిపించిన తర్వాతకి మీరు కంపెనీ రిప్యుటేషన్ ఖరాబ్ చేస్తున్నారు, మీరు ప్రొటెస్ట్ చేసేదానికి వెళ్ళారు, మా చేతుల్లో ఏం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. సో ఇంత ఆల్మోస్ట్ 200 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేసి ఈ రోజు ఒక 2 నిమిషాలు మా ఎండి గారితో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వట్లేదంటే కంపెనీ ఏ సిచ్యువేషన్ లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నా మీద భరోసా పెట్టండి అని చెప్పేసి తను కూడా మాకు చెప్పడం జరిగింది. సో ఇట్లా సిచ్యువేషన్ మేము అర్థం చేసుకొని మేము ఎంతో హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము కూడా కంపెనీకి ప్రొటెక్ట్ చేద్దాము, మనకు కూడా మంచి వాల్యూ రేట్తో ఇచ్చారు, సో వస్తే బాగుంటుంది అని చెప్పేసి 3.5 years నుంచి మేము వచ్చి ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటాం. కానీ ఇప్పటికి కూడా ఒక 15 కోట్ల గురించి వాళ్ళు ఒక పర్మిషన్ తెచ్చుకోలేకపోతే